నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అధికారం అనేది ఒక మత్తు. దాంట్లో అన్ని రకాల లోపాలతో పాటు ఇబ్బందులు కొట్టుకుపోతాయి. కానీ ఒక్కసారి అధికారానికి దూరం అయితే ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టాలంటే హెలికాప్టర్ ఉండాల్సిందే. చివరకు పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాలన్నా హెలికాప్టర్లో బయలుదేరాల్సిందే. 2 కిలోమీటర్ల దూరాన్ని కూడా హెలికాప్టర్లో వెళ్లేందుకు 400 కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్లను తెప్పించే రేంజ్ జగన్ది. అయితే ఇప్పుడు కూతవేటు దూరంలో ఉన్న హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు ఉన్నా తెప్పించుకోలేని పరిస్థితి అయినది. 200 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించారు జగన్. అది కూడా చాన్నాళ్లకు. అధికారం దూరం అయ్యేసరికి ఆకాశ మార్గం నుండి రోడ్డు మార్గానికి పడిపోయింది జగన్ రేంజ్. ఓటమి తర్వాత రిలాక్స్ కావడానికి సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్లారు జగన్. 5 రోజుల పాటు అక్కడే గడపాలని డిసైడ్ అయ్యారు. కానీ వెళ్ళిన వెంటనే బిల్లుల గోల్తో హోరెత్తించారు సొంత పార్టీ శ్రేణులు. ప్రతిరోజు ఈ బిల్లుల పంచాయతీ నడుస్తుండడంతో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని జగన్ భావించారు. అందుకే బెంగళూరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. సాధారణంగా పదవి పోయినా ప్రత్యేక విమానం అందుబాటులోకి తెచ్చుకోగల రేంజ్ జగన్ది. ఇప్పటి వరకు అత్యంత విలాసవంతమైన విమానాల్లోనే ప్రయాణించారు ఆయన. అయితే ఈసారి ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదో ఇతరత్రా కారణాలు తెలియదు, కానీ కనీసం హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కడప నుంచి బెంగళూరుకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫ్లైట్లు అందుబాటులో ఉన్నా దానిని ఆశ్రయించలేదు. రోడ్డు మార్గం గుండా, అది కూడా గోతులమయంగా ఉన్న రహదారిలో 200 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేశారంటే ఆయన ఎంతలా పొదుపు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెడితే హెలికాప్టర్ ఉండాల్సిందే. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చుకున్నారు జగన్. కేవలం తన పర్యటనల కోసమే అన్నట్లు వాటిని వినియోగించారు. ఇక పరదాల మాటున ప్రయాణం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కానీ ఇప్పుడు ప్రజలు తిరస్కరించడంతో జగన్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సహకరించిన వర్గాలు సైతం దూరమయ్యాయి. అందుకే ఇప్పుడు సింప్లిసిటీని అలవరుచుకుంటున్నారు. అయితే ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేకపోతున్నారు. పులివెందులలో రిలాక్స్ అవుదామని భావిస్తే సొంత పార్టీ శ్రేణులు అసౌకర్యానికి గురి చేశారు. మున్ముందు ఇలాంటి ఇబ్బందులు జగన్కు తప్పేలేవు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.